అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు గన్నోజ్ బాబుదేవ్. నేను కలవకుర్తి పట్టణ ఉపాధ్యక్షుని. గత కొన్ని రోజులుగా కలవకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి సమస్యలపై స్పందించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గత 8 నెలల నుంచి కూడా మున్సిపాలిటీలో ప్రతి విషయంలో కూడా ఏలు పెట్టడం, కాలు పెట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని వాళ్ళు, ఇక్కడ స్థానికంగా అధికారంలో ఉన్నామని టీఆర్ఎస్ నాయకులు, ఈ రెండు పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా అంతర్యుద్ధం జరుగుతుంది. దీనికి బలిపశువులు ఎవరయ్యా అంటే కలవకుర్తి పట్టణ ప్రజలు దీనికి బలిపశువులు అవుతున్నారు. వీళ్ళ అధికార దాహం కోసం వాళ్ళు అధికార పార్టీ చెప్తే ఏమవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినా రేపు వీళ్ళకి పేరు వస్తుంది, మాకు పేరు రాదని చెప్పి వాళ్ళు ఏం చేసినా ప్రతిదానికి అడ్డుపడే కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి కలవకుర్తిని గత 8 నెలలుగా అభివృద్ధిలో ముందుకు పోకుండా ఇంటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే ప్రతి విషయంలో, అంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని జరిగినాయి. ఇప్పుడు రోడ్డు ప్రాజెక్టింగ్లు ఉన్నాయి. రోడ్లకు మున్సిపాలిటీలో 60 లక్షల రూపాయలకు మేము చేసినామని చెప్పి చైర్మన్ కౌన్సిలర్లు చెప్తున్నారు. కాదు, మేము 30 లక్షల రూపాయలకు మేము ఎమ్మెల్యే ఫండ్ తెచ్చినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? అధికార పార్టీ. మరి 60 లక్షలకు ప్రాజెక్ట్స్ మీరు చేసినప్పుడు టీఆర్ఎస్ నాయకులు, మున్సిపాలిటీలో ఎవరైతే అధికారంలో ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోతారు? అంటే మీరు 60 లక్షల రూపాయలకు మీరు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకు వాళ్ళు దాన్ని తగ్గించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ అధికార పార్టీలు అధికారంలో ఉన్నది మీరే కదా. స్థానికంగా మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న మీరు అధికారంలో లేని అధికార పార్టీ నాయకులతో అంటే మీరు కుమ్మక్కయ్యరా, లేకపోతే వాళ్ళు చేసేదాన్ని చూద్దాం చూస్తూ మీరు కూర్చున్నారు. ఈ రోడ్ ప్రాజెక్ట్స్ లాస్ట్ 8 months నుంచి ఒక్క రోడ్డు కూడా ప్రాజెక్ట్స్ ముంగలి కాకుండా ఎక్కడికక్కడ ఆపేశారు అధికార పార్టీ నాయకులు. అంటే ఇప్పుడు వచ్చే రోడ్లు ఒకవేళ రోడ్లు పడితే స్థానికంగా ఉన్న మున్సిపాలిటీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే రేపు మీరు అధికారంలో వస్తే మీకు దోచుకోవడానికి కమిషన్లు తక్కువ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు రోడ్లను ఆపుతున్నారా అనేది ఈ రెండు పార్టీ నాయకులు మనకు కలవకుర్తి పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అట్లే వాటర్ ప్రాబ్లమ్స్ మొన్న చూసాం. లాస్ట్ 4 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది కలవకుర్తి పట్టణంలో. ఎక్కడికక్కడ స్థానికంగా, అంటే ఇప్పుడు నిన్న చూడండి గాంధీనగర్లో ఏం జరిగింది, అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ సొసైటీ నుంచి వాళ్ళు వాటర్ ట్యాంకులు తెచ్చుకొని పబ్లిక్ వంచాల్సి వచ్చింది. అంటే మరి అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ అధికారంలో ఉన్న మున్సిపాలిటీ ఏం చేస్తుందంటే చెత్త బండిలు ఉన్నాయండి. చెత్త బండిలు దాదాపు వీక్లీ ఒక్కసారి వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఈ లాస్ట్ 8 నెలల నుంచి మా ఇంటి ముందు మోరి 9 నెలల కింద తీసిన మోరి మళ్ళీ నిన్న తీసి దాని నుంచి ప్రతి దానికంటే మోరు తీయాలన్నా, చెత్త బండికైనా, నీళ్ళకైనా ఇక్కడ పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ఈ అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య, ఇక్కడ స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల కలవకుర్తి పట్టణ ప్రజలు సతమతం అవుతున్నారు, బలిపశువులు అవుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడెక్కడ. నిన్న నేను ఒక స్థానికంగా ఒక దగ్గరికి పోతే ఆయన నా ముంగల ఒక కౌన్సిలర్ కాల్ చేసి అన్న మొత్తం పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి అంటే, కౌన్సిలర్ అంటే పాములు పడతాడా అని చెప్పి ఆయనని బెదిరిస్తుండే ఫోన్లో. అంటే ఇట్లా తయారైపోయారు ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ మధ్యలో ఉన్న ఈగో సమస్యను, మీ మధ్యలో ఉన్న ఈ అంతర్యుద్ధం వల్ల ప్రజలు బలవుతారు, సతమతమవుతారు. కాబట్టి మీరు వెంటనే ఇవన్నీ తగ్గించుకొని కలవకుర్తిని గత 8 నెలలుగా మీరు ఎంగికి లాగారు, దాన్ని ముంగల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, అధికార పార్టీ నాయకులు ప్రతి దాంట్లో వేయబడుతున్నారు. అంటే కౌన్సిలర్ అక్కడ ఉంటాడు, ఒక కౌన్సిలర్ ఏమో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటాడు, అక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులు ఏమో వాళ్ళు ఎమ్మెల్యేతో ప్రొజెక్టింగ్ చేస్తున్నామని చెప్తారు. అంటే వాళ్ళు కలిసి ఎక్కడికక్కడ, అంటే రోడ్లను 8 నెలల నుంచి ఒక్క రోడ్లు కూడా ముంగలు సాగకుండా చేశారు. భారత్ మాతాకి జై. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని పలు సమస్యలపై మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, కల్వకుర్తి పట్టణం మాజీ వార్డు మెంబర్గా మాదే ఆఖరి గ్రామ పంచాయతీ, నగర పంచాయతీగా ఉండింది. ఆ తర్వాత మున్సిపల్గా
2014లో చేంజ్ కావడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా మాజీ వార్డు సభ్యులుగా కానీ కల్వకుర్తి పట్టణ ప్రజలు కానీ చాలా సంతోషించడం జరిగింది. ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది కల్వకుర్తి గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ మారిన తర్వాత. కానీ ఇప్పుడు మాత్రం కల్వకుర్తి ప్రజలు నగర పంచాయతీగా ఉంటేనే బాగుంటుండే, గ్రామ పంచాయతీగా ఉంటేనే బాగుంటుండే, మున్సిపల్ అయ్యి మేము ట్యాక్సులు పెరిగినాయి తప్ప ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదని కల్వకుర్తి పట్టణ ప్రజలు అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో నిధులు వస్తాయి, ఏమేమో తెస్తారో, ఏంతో అభివృద్ధి చెందుతుంది అనుకున్న కల్వకుర్తి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడిగానే ఉన్నారు. ఈరోజు సీసీ రోడ్లు వేసారు. ఆ సీసీ రోడ్లు మరి కాంట్రాక్టర్ వేసిరా, ఇంతకుముందు ఏ కాంట్రాక్టర్గా మారేసిందో అర్థం కాలేదు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు వర్షాకాలంలో కనబడుతుంది. వర్షాకాలంలో పడితే పడవలు ప్రయాణించినట్టు నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ వాటర్ ఎక్కడ పోవాలి, పల్ల ప్రదేశానికి వెళ్ళాలి, అది చూడాల్సిన బాధ్యత ఒక ఇంజనీర్గా ఉంటుంది, అక్కడ ఉన్న కౌన్సిలర్గా ఉంటుంది. అవి ఏమి పట్టించుకోకుండా ఆ బిల్లుల కోసమే సీసీ రోడ్లు వేసినట్టుగా వేసి ఈరోజు ఈ గాంధీనగర్లో కానీ ఇందిరానగర్లో కానీ ఎక్కడ చూసినా ఈ చిన్నపాటి వర్షానికే రోడ్డుపై మొత్తం నీళ్లు నిలుస్తూ దోమలు పేరుకపోయి ప్రజల్లో డెంగ్యూ వ్యాధి ప్రబలంగా ప్రవహిస్తున్న ఈ టైంలో దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి కల్వకుర్తిలో ప్రబలిస్తుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ కారణమవుతుందా లేక అధికార పార్టీ కాంగ్రెస్ కారణమవుతుందా? అది ఆ రెండు పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం. పట్టణంలో లైటింగ్ విషయానికి వచ్చేస్తే నాగర్ కర్నూలు రోడ్డు జిల్లాకు ఆ రోడ్డు అయిన తర్వాత ఎంత రద్దీగా మారిందో మనకు తెలుసు. మనం చాలా సంఘటనలు చూసాం. యాక్సిడెంట్లు అయి కూడా చాలామంది అక్కడ చనిపోయిన యువకులు చనిపోయిన సంఘటన మనం చూడడం జరిగింది. ఇప్పుడు రాత్రి ఒక్క లైట్ కూడా అక్కడ వెలగట్లేదు. దానికి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని నాగర్ కర్నూలు రోడ్డు మొత్తం కూడా లైట్లు వెలిగేటట్టు చూడాలని మేము కమిషనర్ను డిమాండ్ చేస్తున్నాం. మూడోది రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజ్ సమస్య. రాఘవేంద్ర కాలనీ అనేది చాలా 20 ఏళ్ల నుండి ఏర్పడిన కాలనీ అని. అక్కడ పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యి అక్కడ మురుగు కాలువల్లో వాసన వచ్చి అక్కడ ప్రజలు ఉండలేకపోతున్నారు. ఆ సమస్యను కూడా మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి ప్రెస్ మీట్ ద్వారా తెలవడం జరుగుతుంది. ఇంకొకటి, మున్సిపల్ కమిషనర్ గారికి ఎవరైతే చెప్పినా ముందు సరిగ్గా మాట్లాడతారు. చేసేద్దాం అయిపోతుంది అని తల ఊపినట్టు చెప్తుంటారు. కానీ ఎక్కడ కూడా పని జరగట్లేదు అని మున్సిపల్ కమిషనర్ మీద ఒక ఫిర్యాదు ఉంది. ప్రతి ఒక్కరు పోయినా కూడా ఆ లెటర్ తీసుకొచ్చుకొని చేసేస్తారు, 2 రోజుల్లో చేస్తారు, 3 రోజుల్లో చేసేస్తారు అని చెప్పడమే కానీ పని మాత్రం ముందుకు వెళ్ళట్లేదు అని అందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్టి విషయాల మీద మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ చైర్మన్ కానీ దీని మీద సంబంధిత అధికారులు దృష్టి పెట్టి దాన్ని బాగుపరచాలని. ఎందుకంటే ఈ వర్షం ఎక్కువ వస్తుంది, తుఫాను ఇంకా 3 రోజులు వర్షం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. మోరీలు ఉండాలి, జ్వరాలు వ్యాధులు ప్రబలిస్తున్నాయి. కాబట్టి ప్రతి మోరీలలో కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లి మోరీలను కొద్దిగా నీట్గా పెట్టాలని మేము బీజేపీ కల్వకుర్తి పార్టీ నుండి కోరడం అవుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.